తెలంగాణ రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో కవితకు చిక్కులు వచ్చేపడ్డాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలుగా చేర్చడంతో పాటుగా విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణకు తాను హాజరు కాలేనని లేఖ రాయడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు కవిత విషయంలో సిబిఐ ఏం చేయబోతోంది? కవిత విచారణకు ఎందుకు హాజరు కావడం లేదు? అరెస్టు భయం వెంటాడుతోందా? కనిమొళికి జరిగినట్లు తనకు జరుగుతుందనే అనుమానమా? ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజా విచారణకు తాను హాజరు కాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు. సీబీఐకి రాసిన లేఖలో ఎమ్మెల్సీ కవిత కీలక అంశాలను ప్రస్తావించారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐని కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరవ్వడానికి అందుబాటులో ఉంటారని కవిత స్పష్టం చేశారు. సీబీఐ నోటీసులకు ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న కారణంగా 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తాజాగా కవిత పేరు నిందితుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. తనకు సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు కవిత. సెక్షన్ 41A కింద ఎందుకు ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా అందరినీ ఆలోచింపజేసేలా ఉందన్నారు. 2022 డిసెంబర్లో అప్పటి విచారణ అధికారి ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని, గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41A నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని ఎమ్మెల్సీ కవిత సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు ఇవ్వడం పలు ప్రశ్నలకు తావిస్తోందన్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఇది తన ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందని, సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర ఏమీ లేదని, పైగా కేసు కోర్టులో పెండింగ్లో ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేయగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని, సుప్రీంకోర్టులో ఇచ్చిన రిలాక్సేషన్ సీబీఐ విషయంలోనూ వర్తిస్తుందని కవిత అభిప్రాయపడ్డారు. సీబీఐ బృందం గతంలోనూ హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు కవిత సహకరించారు. నియమ నిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తాను అన్నారు. కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు పిలవడం, గతంలో ఉన్న సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు దారితీస్తుందన్నారు. పార్లమెంటు ఎన్నికల తరుణంలో మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించిందన్నారు. కనుక రానున్న 6 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల స్కెడ్యూల్ ఖరారైందని పేర్కొన్నారు. రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని, అందుకే ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరు కాలేనని సీబీఐకి రాసిన లేఖలో కవిత తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తరుణంలో తనకు జారీ చేసిన నోటీసులను నిలిపివేతను పరిశీలించాలని సైతం కోరారు. ఇటీవల
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని, అందుకే కవితను అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. దీనివలన బీజేపీకి నష్టం జరిగింది. ఇది గమనించిన రాష్ట్ర నాయకత్వం కేంద్ర పెద్దలకు తెలియజేశారు. కవిత విషయంలో చర్యలు తీసుకోకపోవడం, తీసుకునే ప్రక్రియలో ఆలస్యం అవడంతో పార్టీపై నెగెటివ్ ముద్ర పడుతుందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. దీంతో తాజాగా సీబీఐ కవిత పేరును నిందితుల జాబితాలో చేర్చారు. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్కు సైతం నోటీసులు జారీ చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళిని కూడా 2G స్పెక్ట్రమ్ కేసులో అరెస్ట్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అదే తరహాలో తనని అరెస్ట్ చేస్తారని అనుమానాలు కవితకి ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల ముందు ప్రచారంలో పాల్గొనకుండా ఉండే విధంగా ముందే అరెస్ట్ చేయాలని సీబీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది. కవితను అరెస్ట్ చేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి అవకాశాలుంటాయని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టినట్లు ఉంటుందని, బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం లేదని ప్రజలకు తెలుస్తుందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. చూడాలి మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.